టైర్ 1 అంటే అదొక రేంజ్. ఆ రేంజ్ లేకపోయినా టైర్ 1లో ఒక హీరో ఉంటున్నాడు. ఉండట్లేదు, బలవంతంగా రుద్దుతున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరి గురించి అంటున్నానో. అదేనండి, పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ నిజంగా టైర్ 1 హీరోనా? లేదు లేదు అంటున్నారు మన సినీ మేధావులు. నిజమే కదా. అసలు పవన్ కళ్యాణ్కి టైర్ 1లో ఉన్న అర్హత ఉందా? ఎందుకంటే టైర్ 1లో ఉన్న హీరోల బాక్సాఫీస్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ది వాళ్ళలో సగం కూడా లేదు. వాళ్ళలో సగం కూడా పెర్ఫామ్ చేయట్లేదు బాక్సాఫీస్ దగ్గర. పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే మాదిరిగా వస్తాయి కలెక్షన్స్. ఏదో హిట్ అయిపోతే చాలా ఎక్కువ వచ్చేస్తాయి అది ఇది అంటారు, కానీ పవన్ కళ్యాణ్ సినిమా మహా అయితే ఇంతకంటే ఎక్కువగా రాదు. ఒక పర్టికులర్ ఆడియన్స్ తప్పించి పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడమే చాలా మంది మానేశారు. అందుకే పవన్ కళ్యాణ్కి కలెక్షన్స్ రావు. ఇంకా అందులోనూ ఫ్లాప్ టాక్ వస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఆదివారం హరిహర వీరమల్లు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ జస్ట్ 10 కోట్లు మాత్రమే ఉంది. ఆదివారం రోజు కూడా ఇంత తక్కువ, అది కూడా టైర్ 1 హీరో, చాలా పెద్ద హీరో అనే హీరోకి జస్ట్ 10 కోట్లు రావడం చాలా కామెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా కంటే నాని సినిమాలే ఇంకా బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తున్నాయి, అది కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని అంటున్నారు మన సినీ మేధావులు. అది నిజమే కదా. నాని ఒక టైర్ 2లో టాప్ హీరో. అలాంటి హీరో టైర్ 1లో ఉన్న పవన్ కళ్యాణ్ కంటే బాగా బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇంకా అసలు పవన్ కళ్యాణ్ టైర్ 1లో ఎలా ఉన్నట్లు? అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడో టైర్ 1 నుంచి పక్క తోస్తారు అని అంటున్నారు మన సినీ మేధావులు. సినిమా పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ వీక్ మన కొండబాబు కింగ్ డమ్ము అనే సినిమాతో ఈ వారం వస్తున్నాడు. ఆ సినిమా వచ్చాక హరిహర వీరమల్లుకి 0 షేర్స్ అని అంటున్నారు మన సినీ మేధావులు. అయిండొచ్చు. అందులోనూ కింగ్డమ్ సినిమాకి హరిహర వీరమల్లు కంటే ఎక్కువ హైప్ ఉంది. సినిమా గాని హిట్ అయితే హరిహర వీరమల్లు కంటే చాలా ఎక్కువగానే వస్తాయి సినిమాకి కలెక్షన్స్. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ అన్నారు కదా, 10 పవర్ స్టార్స్ ఈక్వల్ టు 1 విజయ్ దేవరకొండ అని చెప్పి అప్పట్లో ఒక ట్వీట్ వేశాడు రామ్ గోపాల్ వర్మ. అదే మన ఆర్జీవి. చూద్దాం మరి